వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా భారతదేశం మీదకి క్రీస్తు శకం 712వ సంవత్సరంలో అరబ్బుల దండయాత్ర అనేది మాట్లాడుకున్నాం. అందులో భాగంగా అరబ్బులు మన భారతదేశం మీద దండయాత్ర సాగించినప్పటికీ సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయారు. వాళ్ళు కేవలం దాగినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి సముద్రపు దొంగలను కనిపెట్టడం కోసమే ఆ యుద్ధం జరిగింది. దాన్ని అలోరి యుద్ధమని, రేవారి యుద్ధమని, బ్రాహ్మణాబాదమని యుద్ధమని రకరకాలుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా జవహర్ చేసిన స్త్రీ గురించి మాట్లాడినాం. అందులో భాగంగా జిజియా పన్ను విధించడం జరిగిందని మాట్లాడినాం. అందులో భాగంగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయుల్ని, ఒక హిందూ రాజుని ఇస్లాం మతంలోకి మార్చడం జరిగింది. ఆయన పేరే జయసింహుడు లేదా పూగి అని మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఇక్కడ దాకా మనం గతంలో అధ్యయనం చేయడం జరిగింది. అయితే అరబ్బులు మన భారతదేశం మీదకి దండయాత్ర సాగించినప్పటికీ సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయారు. దాని తరువాత మన భారతదేశం మీదకి దాదాపుగా ఒక 300 సంవత్సరాల తర్వాత మన భారతదేశం మీదకి తురుష్కుల దండయాత్ర సాగింది. తురుష్కులు ఎవరు, వీళ్ళెవరు చూద్దాం ఒకసారి. క్రీస్తు శకం 712వ సంవత్సరంలో భారతదేశం మీదకి అరబ్బుల దండయాత్ర సాగించినప్పటికీ తురుష్కు మళ్ళీ దాదాపుగా 300 సంవత్సరం వరకు, దాదాపుగా 712 నుంచి ఒక 300 సంవత్సరాల వరకు భారతదేశం మీదకి ముస్లిం రాజులు దండయాత్ర సాగించలేకపోయారు. రకరకాల కారణాల వల్ల సాగించలేకపోయారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా తురుష్కులు అనేటువంటి వ్యక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకు 2 రకాల వ్యక్తులు వస్తారు. ఆ 2 రకాలు చాలా ఇంపార్టెంట్. తురుష్కులు మన భారతదేశం మీదకి దండయాత్ర సాగించడం జరిగింది. అసలు తురుష్కులు ఎవరంటే టర్కీ దేశానికి చెందినటువంటి వ్యక్తులు. సార్, తురుష్కులు అని ఎవరినంటారంటే చరిత్రలో టర్కీ దేశానికి చెందిన వాళ్ళని ఏమంటారంటే తురుష్కులు అంటారు. మరి ఈ తురుష్క సామ్రాజ్యము అనగా టర్కీలో ఉన్నటువంటి సామ్రాజ్యం పేరేంటంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. మనకు కావాల్సినటువంటి సామ్రాజ్యం, దాని పేరు యామినీ వంశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, యామినీ వంశం. ఎందుకంటే తురుష్కులు ముఖ్యంగా మన భారతదేశంలో అసలు సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత తురుష్కులకి చెందుతుంది. సార్, రేపు ఎగ్జామ్ హాల్లో బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. అరబ్బులు మన భారతదేశం మీదకి మొదటిసారిగా ముస్లింల దండయాత్ర జరిగినప్పటికీ ముస్లింలైనటువంటి అరబ్బులు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయారు. కానీ 2వ రకానికి చెందినటువంటి ఆ తర్వాత భారతదేశం మీదకి వచ్చినటువంటి ముస్లింలే వాళ్ళు ఎవరంటే తురుష్కులు భారతదేశంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. సార్, తురుష్కులు అంటే మనకి 2 పేర్లు గుర్తుకొస్తారు చరిత్రలో. ఒక వ్యక్తి పేరు గజనీ మహమ్మద్, రెండవ వ్యక్తి పేరు గోరీ మహమ్మద్. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఫస్ట్గా మనం గజనీ మహమ్మద్ గురించి మాట్లాడదాం. ఈ గజనీ మహమ్మద్ అసలు ఎందుకు ఆయన పేరు యాక్చువల్గా మహమ్మదే. సార్, గజనీ ఎందుకు పేరు వచ్చిందంటే గజనీ అనేది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, సార్ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా టర్కీ పక్కన, అంటే మన ఇండియా పక్కనే ఉంటది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరే గజనీ. ఆ గజనీ ప్రాంతానికి సంబంధించినటువంటి, సార్ మళ్ళీ చెప్తున్నా, ఆ గజనీ ప్రాంతానికి సంబంధించినటువంటి వంశమే యామినీ వంశం. ఈ వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులలో సుప్రసిద్ధుడు ఎవరంటే మన భారతదేశం మీదకి దండయాత్ర సాగించిన వ్యక్తి ఎవరంటే గజనీ మహమ్మద్. ఆయన పేరు యాక్చువల్గా మహమ్మదే. ఆ గజనీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దానికి గజనీ అనేటువంటి పేరు వచ్చింది ఆయనకు. సరే, మరి యామినీ వంశము తురుష్కులు అంటున్నాం కదా, అనగా టర్కీ ప్రభువులు, అనగా టర్కీ దేశానికి చెందినటువంటి వీళ్ళు, ఈ తురుష్కులు ఏం చేశారంటే గజనీ ప్రాంతంలోకి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోకి వచ్చారు. ఈ గజనీ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. మరి మొట్టమొదటి రాజు ఎవరంటే మనకు అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, అలాఫ్తజీన్. సార్ జాగ్రత్తగా అయినండి. తురుష్క సామ్రాజ్యము ముఖ్యంగా టర్కీ ప్రాంతానికి చెందినటువంటి రాజులు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గజనీ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఆ గజనీ ప్రాంతంలో మొట్టమొదటి రాజు ఎవరంటే అలాఫ్తజీన్. మళ్ళీ చెప్తాను, అలాఫ్తజీన్. ఈ గజనీ ప్రాంతానికి సంబంధించినటువంటి అలాఫ్తజీన్, ఇతని తరువాత ఇతని అల్లుడైనటువంటి సబక్తజీన్. ఏం అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అలాఫ్తజీన్ అనేటువంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గజనీ ప్రాంతానికి చెందినటువంటి మొట్టమొదటి రాజు. ఈయన తురుష్కులు. సార్, తురుష్కులు అంటే ఎవరంటే మళ్ళీ చెప్తున్నా, తురుష్కులు టర్కీ దేశానికి చెందినటువంటి ప్రజలు.
ఈ తురుష్క ప్రజలైనటువంటి అలఫ్తజీను గజనీ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ వంశం పేరు ఏంటంటే యామినీ వంశము. అందుకే బిరుదులు కూడా ఉన్నాయి. ఆ బిరుదులు వచ్చినప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సరే, ఈ అలఫ్తజీన్ అనే వ్యక్తి టర్కీ దేశం నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గజనీ ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడి నుంచి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని పేరు ఏం పేరంటే అలఫ్తజీన్. సార్, అలఫ్తజీన్ యొక్క అల్లుడు సబక్తజీన్. సార్, ఈ సబక్తజీన్ కు 2 కొడుకులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు ఇస్మాయిల్, రెండవ వ్యక్తి పేరు మహమ్మద్. సార్, ఈ సబక్తజీన్కు ఉన్నటువంటి 2 కుమారుల్లో ఈ మహమ్మదీన్ అనేటువంటి వాడు ఏం చేశాడంటే వీళ్ళ అన్న అయినటువంటి ఇస్మాయిల్ను చంపేసి ఇస్మాయిల్ను తుదముట్టించి ఈ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి గజనీ ప్రాంతాన్ని నుంచి పరిపాలన సాగిస్తాడు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అనగా ఈ మహమ్మద్ ఏ విధంగా రాజయ్య అంటే గజనీ ప్రాంతానికి మాత్రమే, ఇంకా మన భారతదేశం మీదుగా దండయాత్ర సాగించలేదు సార్. జస్ట్ గజనీ మహమ్మద్ రాజు ఎలా అయ్యాడంటే గజనీ ప్రాంతాన్ని అలఫ్తజీన్ అనేవాడు పరిపాలిస్తున్నాడు. అతని అల్లుడైనటువంటి అలఫ్తజీన్ తర్వాత సబక్తజీన్ వచ్చాడు. ఈ సబక్తజీన్కి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు ఇస్మాయిల్, రెండో వ్యక్తి పేరు మహమ్మద్. ఈ మహమ్మద్ అనేవాడు ఏం చేసింటే తన అన్న అయినటువంటి ఇస్మాయిల్ను చంపేసి గజనీ ప్రాంతానికి రాజు అయ్యాడు. సార్, యాక్చువల్గా ఈ గజనీ రాజ్యము 963వ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. 963వ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. ఈ అలఫ్తజీన్ అనేవాడు 963 నుంచి 977 వరకు పరిపాలిస్తాడు. ఈ సబక్తజీన్ అనేవాడు 977 నుంచి 998 వరకు పరిపాలిస్తాడు. సార్, మనకి ఇయర్స్ ఏమొద్దు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మహమ్మద్ యొక్క పరిపాలన మాత్రం బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 998 నుంచి 1030 వరకు ఈయన పరిపాలనా కాలం ఉంటుంది. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన భారతదేశం మీదకి అసలు తురుష్క సామ్రాజ్యానికి సంబంధించిన గజనీ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి మహమ్మద్ అనేటువంటి వ్యక్తి ఎందుకు మన భారతదేశం మీదకి వచ్చాడు? సరే, యాక్చువల్గా అరబ్బులు భారతదేశం మీద దండయాత్ర సాగించడానికి గల కారణాలు మాట్లాడుకున్నాం. వాడెవడో సముద్రం దొంగలు ఆ విధంగా ధనాన్ని కొలగొడితే ధనం కోసమే వచ్చారు వాళ్ళు అరబ్బులు. తర్వాత మరిపోయారు, తర్వాత వదిలేశారు. కానీ ఇక్కడ తురుష్కులు 2 ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే గజనీ మహమ్మద్, రెండో వ్యక్తి పేరు గోరీ మహమ్మద్. సార్, గోరీ అనేది ఊరి పేరు సార్, సామ్రాజ్యం పేరు. వీళ్ళ సామ్రాజ్యాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ పేర్లు వస్తాయి. సార్, ఈ గజనీ ప్రాంత పాలకుడైనటువంటి మహమ్మద్ అనేటువంటి వాడు భారతదేశం మీదకి అసలు ఎందుకు సార్ దండయాత్రకు వచ్చాడంటే ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. గజనీ మహమ్మద్ అనేవాడు భారతదేశం మీదకి దాదాపుగా 17 సార్లు దండయాత్ర సాగించాడు అది చరిత్రకారుల యొక్క నమ్మకం. సార్, మొత్తం 17 సార్లు దండయాత్ర సాగిస్తే భారతదేశం మీదకి సాగించినటువంటి దండయాత్ర కేవలం, బాగా గుర్తుపెట్టుకోండి, గజనీ మహమ్మద్ అనేవాడు కేవలం భారతదేశం మీదకి ఆర్థిక సంపద, సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ధనం కోసమే వచ్చాడు. ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ఫస్ట్ ధనం కోసమే వచ్చాడు. ఎందుకు సార్ ప్రపంచంలో ఎన్ని దేశాలు అనగా మన భారతదేశం మీదకి ఎందుకు ధనం కోసం వచ్చాడంటే మన క్రీస్తు శకం 713లో మన మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు తన సైనికులకు చెప్పాడు, ఒరే మీకు ఏ నగరంలో ఎంత దొరికితే అంత దోచుకోండి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత ధనం ముల్తాన్ నగరంలో జరిగింది. అందుకే దాన్ని బంగారు నగరం, కనకపు నగరం అంటారు. ఆ విధంగా ప్రపంచ చరిత్రలోనే భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి సిరి సంపదలు కలిగిన దేశం అని అప్పటికే ఆ కాలంలో పెట్టింది పేరు. అందులో భాగంగా మన గజనీ మహమ్మద్ కూడా మన భారతదేశం మీద కన్నేశాడు. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద కోసమే. సార్ మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు, గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర సాగించడానికి ప్రధాన కారణం. సార్ నెంబర్ వన్ ఇస్లాం మత వ్యాప్తి, ఫస్ట్ది. సార్ 2 ఆప్షన్ విగ్రహాలను ధ్వంసం చేయడం, 3 ఆప్షన్ సంపద కోసం, 4 ఆప్షన్ సామ్రాజ్య స్థాపన. మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు 4 కరెక్ట్గానే అనిపిస్తుంది ఇదే. ఎందుకంటే ఈయన బిరుదు కూడా షిహాన్ విగ్రహాల ధ్వంసకుడు అంటారు. బిరుదుల గురించి మళ్ళీ మాట్లాడదాం. సార్ జాగ్రత్తగా రండి. మళ్ళీ చెప్తున్నా, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. గజనీ మహమ్మద్ భారతదేశం మీదికి దాదాపుగా 17 సార్లు దండయాత్ర సాగించాడని, 17 సార్లు దండయాత్ర సాగించాడని అత్యధిక మంది చరిత్రకారుల యొక్క నమ్మకం. అందులో భాగంగా సర్ హెన్రీ ఎలియట్ అనేటువంటి వ్యక్తి కూడా ఈయన
ఈయన గజనీ మహమ్మద్ కాలంలో కదా సార్, ఆ తర్వాత చరిత్రకారుడు ఈయన కానీ ఉల్సే హైగ్ అనేటువంటి వ్యక్తి కానీ గజనీ మహమ్మద్ ఖచ్చితంగా 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర సాగించాడు. ఆ 17 సార్లు దండయాత్ర ఎందుకు సాగించాడంటే కేవలం భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టడమే. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ధనాన్ని దోచుకోవడమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత ధనాన్ని దోచుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. కానీ వాని దృష్టి అంతా గజనీ మహమ్మద్ దృష్టి అంతా దేనికోసం వచ్చాడో, ఫస్ట్ నాకు ధనం కావాలా, ధనం లభిస్తే కానీ కొన్ని గుళ్ళో ధనం లభించలేదుకో, కొన్ని ప్రాంతాల్లో ధనం లభించలేదుకో ఆ విగ్రహాలను కూడా పడగొచ్చేవాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఇస్లాం మత వ్యాప్తి కానే కాదు, అసలు విగ్రహాల ధ్వంసమే కాదు, సామ్రాజ్య స్థాపన కాదు, భారతదేశం మీదకి 17 సార్లు దండయాత్ర సాగించడం ప్రధాన కారణం ఏంటంటే సిరి సంపదలు. ఆ తర్వాత రేపు ఒకవేళ ఎగ్జామ్లో పై వాటిలో సరికానిది ఏదన్నప్పుడు మాత్రం ఏం చేస్తారంటే సిరి సంపదలతో పాటుగా విగ్రహాల ధ్వంసం అని కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మరి గజనీ గురించి మాట్లాడదాం, గజనీ మహమ్మద్ గురించి మాట్లాడదాం. క్రీస్తు శకం 998వ సంవత్సరంలో 1030 మధ్య కాలంలో గజనీ కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని మహమ్మద్ అనేటువంటి వ్యక్తి పరిపాలన సాగించాడు. భారతదేశ సిరి సంపదలను తెలుసుకుని ఎందుకు తెలుసుకున్నాడు? ఆల్రెడీ తెలిస్తే 713వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు మొత్తాన్ని ఎంత బాగా దోచుకున్నాడో అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రపంచానికి తెలిసింది, భారతదేశానికి పెట్టింది పేరు కనకపు నగరం అని. అంటే కనకం ఎక్కువగా ఉంటుంది, బంగారం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఎలాగైనా భారతదేశాన్ని దోచుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేయాలంటే గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్రలు సాగించడానికి పూనుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా, 998 1030 బాగా గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ గజనీ మహమ్మద్ కున్న బిరుదులు సార్, ఆయన బిరుదులు మనకి చరిత్ర చదివేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పైపైన బిట్లు ఈ అర్థం కాకోకుండా ఇవన్నీ ఉంటాయి, వద్దు నిక్కచ్చిగా చదువుకున్నాం సార్. ఫస్ట్ గజనీ మహమ్మద్ కున్న బిరుదులు ఏంటి సార్? మళ్ళీ చెప్తున్నా, ఆయనకున్న మొట్టమొదటి బిరుదు యామిని ఉద్దౌలా. యామిని ఉద్దౌలా. గజనీ అనగానే గజనీ మహమ్మద్ యామిని సార్ గుర్తుకుందా మీకు? యామిని అనేటువంటి వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈయనకి ఏం బిరుదు అంటే యామిని ఉద్దౌలా సార్. ఎందుకు సార్ ఈయనకు యామిని ఉద్దౌలాని బిరుదిచ్చారంటే రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు సార్. యామిని ఉద్దౌలా అంటే రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు, రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు అని అర్థం. బాగా బ్రెయిన్ లో ఫిట్ చేయాలి, ప్రతిదీ ఇంపార్టెంటే. రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు యామిని ఉద్దౌలా అంటే. మళ్ళీ చెప్తున్నా, యామిని ఉద్దౌలా అంటే రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు. యామిని ఉద్దౌలా కొన్ని 100 సార్లు అడిగాడు. ఎవరి బిరుదు? గజనీ మహమ్మద్ బిరుదు. గజనీ మహమ్మద్ కు మొత్తం 3 బిరుదులు ఉన్నాయి, 3 చరిత్రకారులు ఉన్నారు. మళ్ళీ మాట్లాడతా, సులభంగా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా సార్. యామిని ఉద్దౌలా అంటే రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు అని అర్థం సార్. రెండవ బిరుదు ఏంటంటే ఒక 2 సార్లు చదివితే వస్తుంది సార్ ఈజీగా. నెక్స్ట్ రెండో బిరుదు అమీన్ ఉల్ మిల్లత్. అమీన్ ఉల్ మిల్లత్ సార్. అమీన్ ఉల్ మిల్లత్ అవసరం లేదు, ఇన్ని బిరుదు అవసరం లేదు. ఎవరైనా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సార్ గజనీ అంటే యామినికి రావాలా, యామిని వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, రాజ్యానికి కుడి భుజం లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి, అమీన్ గుర్తుపెట్టుకోండి సార్. అమీన్ ఉల్ మిల్లత్ అంటే అర్థం ఏంటంటే ఇస్లాం మత సంరక్షకుడు, ఇస్లాం మత రక్షకుడు, ఇస్లాం మత సంరక్షకుడు సార్. అమీన్ అంటేనే ఇస్లాం మత సంరక్షకుడు, ఇస్లాం మత సంరక్షకుడు అని అర్థం సార్. ఇస్లాం మత సంరక్షకుడు అంటే ఇస్లాం మతాన్ని బాగా వ్యాప్తి చేశాడని అర్థం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? రాజ్యాంగం కేవలం భారతదేశం సిరి సంపదల మీద మాత్రమే దండయాత్ర సాగించడం అని అంటున్నారు కదంటే, కానీ ఆ తర్వాత కాకుండా ఆయన ఇస్లాం మతాన్ని బాగా వ్యాప్తి చేయడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటి? భారతదేశం మీద దండయాత్ర సాగించాలి, అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాలంలో రకరకాలుగా ఆయన ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది సార్. అమీన్ ఉల్ మిల్లత్ అనగా ఇస్లాం మత సంరక్షకుడు అని గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఆయనకున్న బిరుదు షిహన్. కొన్ని పుస్తకాలు షిఖన్ అని కూడా ఉంటుంది, షిహన్ అని గుర్తుపెట్టుకోండి. షిహన్ అనగా విగ్రహాల ధ్వంసకుడు. ఇవన్నీ కూడా ఒకటే రోజుకు రాసా, ఎన్నిసార్లు చదివితేనే ఇవన్నీ గుర్తుకుంటాయి
సార్ 4-5 సార్లు చదవండి వస్తుంది. గజని అనగానే ఈ 3 బిరుదులు రావాలా. యామిని, అమీను, షిహను, 3 అక్షరాలు ఉన్నాయి సార్. యామిని ఉద్దౌలా, రాజ్యానికి గుడిభుజం లాంటి వాడు. అమీనుల్ మిల్లాత్, ఇస్లాం మత సంరక్షకుడు. షిహన్, విగ్రహాల ధ్వంసకుడు. ఎందుకు పేరు పెట్టారంటే సార్, భారతదేశంలో వచ్చినప్పుడు అనేక దేవాలయాల మీద పడ్డాడు సార్. ఎందుకు సార్ దేవాలయాల మీద పడ్డాడంటే, ఆ కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఆ కాలంలో రాజులు ఎప్పుడైనా సరే దండయాత్ర వేరే దేశ రాజ్యం వాళ్ళు దండయాత్ర సాగిస్తే, ఆ దండయాత్ర సాగించిన వాళ్ళకు దొరక్కోకుండా గుళ్ళు గోపురాల దగ్గర ఏం చేసేవారంటే, ఆ విగ్రహాల కిందనో లేదంటే ఎక్కడో తన దగ్గర ఏం చేసేవారంటే బంగారాన్ని దాచిపెట్టేవాళ్ళు. అందుకోసం ఏం చేశారంటే, ముఖ్యంగా మధ్యయుగ భారతదేశ చరిత్ర మొత్తం గుళ్ళు గోపురంలోకి పడ్డాడు. ఉదాహరణకు చూడండి, మనకి ఇల్టుటిమిస్ పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్లో ఉజ్జయిని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మీద మహంకాళి దేవాలయం మీద దాడి చేయడం జరిగింది. అంటే ఏం లేదు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో గుడుల మీద దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈయనకి ఏం బిరుదు వచ్చిందంటే షిహన్ అనేటువంటి బిరుదు వచ్చింది. షిహన్ అంటే ఏంటంటే విగ్రహాల ధ్వంసకుడు. ఎందుకంటే ఒక గుడి దోచుకోవాలని గొప్పడు, ఆయన ఉద్దేశమే ధనం దోచుకోవాలని వినప్పుడు ఆ విగ్రహాలను అంతా ధ్వంసం చేస్తాడు. అందుకే భారతదేశంలో ధనాన్ని మాత్రమే దోచుకోవడానికి గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి 17 సార్లు దండయాత్ర వచ్చాడని చెప్పి సార్ హెన్రీ ఎలియట్, ఉల్సే హైక్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. మరి ఈ గజనీ మహమ్మద్ ఫస్ట్ మన భారతదేశం మీదకి ఏ ప్రాంతాల్లోకి దాడులు చేయడం జరిగింది సార్? దానికంటే ముందు అసలు గజనీ మహమ్మద్ మన భారతదేశం మీద దండయాత్ర సాగించడానికంటే ముందే మన భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఏ రాజులు పరిపాలిస్తున్నారో ఒకసారి చూద్దాం. కొద్దిగా గుర్తుపెట్టుకోండి సార్. మనందరికీ తెలిసిందే పెషావర్ సార్. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రాంతం పేరు పెషావర్. ఈ పెషావర్ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఈ పెషావర్ దగ్గర వైహింద్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది సార్. వైహింద్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చరిత్రలో కూడా చాలా ఇంపార్టెంట్. వైహింద్ అనగానే మన గజనీ మహమ్మద్ గుర్తు రాల. ఈ వైహింద్ అనే ప్రాంతాన్ని హిందూ షాహీ రాజులు పరిపాలిస్తున్నారు సార్. హిందూ షాహీ రాజులు సార్. ఏ ప్రాంతాన్ని? వైహింద్ ఎక్కడుంది? పెషావర్ ప్రాంతం దగ్గర ఉంది సార్. పెషావర్ గుర్తుకు పెట్టుకోకపోయినా పర్లా, వైహింద్ అనేటువంటి ఊరు దగ్గర వైహింద్ అనే కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని హిందూ షాహీ రాజులు పరిపాలిస్తున్నారు సార్. ఈ వైహింద్ని ఏమంటామంటే ఉదభాండాపురం అని కూడా అంటారు. ఉదభాండపురం. రేపు ఎగ్జామ్ హాల్లో ఏం ప్రశ్న అడుగుతాడో మనకే తెలియదు, అందుకే మనం నిక్కచ్చగా అన్ని చెప్తున్నాం సార్. వైహింద్ అనేటువంటి ఊరి పేరుని ఏమంటామంటే ఉదభాండాపురం. వా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలాగో గుర్తుపెట్టుకోవచ్చు. వైహింద్ ఉదభాండాపురం సార్. భటిండాకి ఏమంటారంటే సరిహింద్ అంటారు. భటిండా అని ఏమంటే సరిహింద్. బట్టి పట్టద్దండి, బట్టి పడితే కష్టము. సరిహింద్ మళ్ళీ మాట్లాడతా. భటిండా వస్తాడు, మన గోరీ మహమ్మద్ కాలంలో వస్తాడు, ఇక్కడ కూడా వస్తుంది గజనీ మహమ్మద్ కాలంలో కూడా సార్. వైహింద్ను ఉదభాండాపురం అంటారు. ఈ వైహింద్ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఎవరు పరిపాలిస్తున్నారంటే హిందూ షాహీ రాజులు పరిపాలిస్తున్నారు. వాళ్ళలో హిందూ షాహీ రాజుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జయపాలుడు, ఆయన కుమారుడైనటువంటి ఆనందపాలుడు, ఆ తర్వాత కాలంలో మహిపాలుడు, ఆ తర్వాత కాలంలో త్రిలోచనాపాలుడు, ఇట్లా రకరకాల రాజులు వస్తారు. మనకు అవసరం లేదు, 2 రాజులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ చూడండి, వైహింద్ అంటేనే హిందూ షాహీ రాజులు సార్. ఈడా హింద్ ఉంది, ఈడా హిందూ. వైహింద్ హిందూ షాహీ రాజులు సార్. ఈ రాజులు ఈ వైహింద్ ప్రాంతాన్ని ఏమంటారంటే ఉదభాండాపురం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దాని తర్వాత సార్ గుజరాత్ ప్రాంతం మనందరికీ తెలిసింది. గుజరాత్ ప్రాంతాన్ని సోలంకి వంశం పరిపాలిస్తుంది సార్. గుజరాత్ ప్రాంతం అంటే సోలంకి సార్. గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి దండయాత్ర సాగించినప్పుడు సోలంకి రాజు ఎవరున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. మొదటి భీమా లేదా మొదటి భీముడు సార్. గజనీ మహమ్మద్ మొత్తం 17 దండయాత్రలో 16వ దండయాత్ర గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ ప్రాంతంలో ఉన్నటువంటి సోమనాథ దేవాలయం మీద దండయాత్ర సాగించడం. అప్పుడు రాజు ఎవరంటే ఈ మొదటి భీముడు అనే రాజు. ఆ మొదటి భీముడిని ఓడించి ఆ సోమనాథ దేవాలయాన్ని దోచుకోవడం జరిగింది సార్. జాగ్రత్తగా రండి. గుజరాత్ అనగానే సోలంకి వాళ్ళు పరిపాలిస్తున్నారు. సోలంకి వంశానికి చెందినటువంటి ఈ మొదటి భీమరాజు ఆ కాలంలో ఈ గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు సార్. మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ సార్, మాల్వా ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?
మాల్వా పారమారులు. సార్ మనకు అందరికీ తెలిసింది చరిత్రలో మాల్వా అనగానే పారమారులు. అక్కడ రాజు ఎవరంటే పారమార దేవుడు. అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మాల్వా అంటే పారమారులు పరిపాలిస్తున్నారు. మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాల్వా ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే పారమారులు. 1-2 సార్లు చదివితే వస్తుంది సార్. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కనోజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మధ్యయుగ భారతదేశంలోను ఉత్తర భారతదేశ సార్ అంటే మా ప్రాచీన యుగ భారతదేశ చరిత్రలోను మధ్యయుగ భారతదేశ ఆ మధ్యల కాలంలో కనోజు అద్భుతమైన ప్రాంతం సార్. మనందరికీ తెలిసిన హర్షవర్ధనుడు కూడా కనోజ్ ప్రాంతాన్ని కొంతకాలం పాటు రాజధానిగా చేసుకున్నారు. ఆ కనోజ్ ఎవరు పరిపాలిస్తున్నారంటే ప్రతిహార రాజు. ప్రతిహారులు కనోజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు సార్. ప్రతిహారులు 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రతిహారులో ఒక రాజు పేరు ఏం పేరంటే రాజ్యపాల. ఈ ప్రతిహార ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే రాజ్యపాల. ఇటువంటి వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. వైహిందూ ప్రాంతాన్ని ఎవరు? హిందూ షాహీ రాజు. ఆయన పేరు ఏం పేరంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది వస్తారు. అందులో మనకు అవసరమైంది ఏమంటే జయపాలుడు గుర్తుపెట్టుకోండి సార్. గుజరాత్ అంటే సోలంకి మొదటి భీమరాజు, ఇది భీముడు. మాల్వాను పారమారులు అంటే పారమార దేవుడు గుర్తుపెట్టుకోండి. కనౌజ్ ప్రాంతాన్ని ప్రతిహారులు అనగా ఒక ప్రముఖమైన రాజు అంటే రాజ్యపాలు సార్. ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇక్కడి నుంచి మధ్యయుగ భారతదేశం నుంచి స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ యొక్క గొప్పతనం, ఢిల్లీ యొక్క పేరు ప్రఖ్యాతులు మధ్యయుగ భారతదేశం నుంచి స్టార్ట్ అవుతాయి. సరే, ఢిల్లీ అనగానే మనకు తోమర వంశానికి సంబంధించినటువంటి రాజులు పరిపాలిస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ప్రస్తుతం పాకిస్తాన్లో అనగా వాయువ్య భారతదేశంలో ముల్తాన్ నగరాన్ని సార్ బంగారు నగరం, కనకప నగరం అన్నాం కదా. ఈ ముల్తాన్ నగరాన్ని షియా ముస్లింలైనటువంటి ఇస్మాయిల్ పరిపాలిస్తూ ఉంటాడు సార్. ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు. ఇవన్నీ అవసరం లే, జస్ట్ రాజులు గుర్తుపెట్టుకోవద్దండి. గుజరాత్ సోలంకి గుర్తుపెట్టుకోండి. కనోజ్ను మాత్రం మర్చిపోద్దండి. రాజ్యపాలన అవసరం లేదు మీకు. ప్రతిహారులు గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ తోమర వంశం గుర్తుపెట్టుకోండి. ముల్తాన్ అవసరం లేదు, ఇస్మాయిల్. సార్ నేను మాక్సిమం చెప్తున్నా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు చదివితే ఐడెంటిఫై చేయొచ్చు రేపు ఎగ్జామ్ హాల్లో. ఒకవేళ వచ్చిన ఇంత డెప్త్ అడుగుతాడా సార్ అంటే మనం అన్నీ నేర్చుకోవాలి కాబట్టి డీటెయిల్గా చెప్తున్నా. సరే, ఈ విధంగా ఉంది ఈ ప్రాంతంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఈ గజనీ మహమ్మద్ ఏం చేశారంటే మొదటిసారిగా వాయువ్య భారతదేశం మీదకి దండయాత్ర సాగించడం జరిగింది సార్. గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి ఎప్పుడు దండయాత్ర సాగించాడు? భలే గుర్తుపెట్టుకోవచ్చు. 1000లో దండయాత్ర సాగించాడు. 1000వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో సార్. చాలా ఇంపార్టెంట్. హిందూ షాహీ రాజ్యానికి చెందిన ఒక కోట ఉంది. ఆ కోట పేరు లంఘన్ కోట. 1000వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ మొదటిసారిగా మొదటి దండయాత్ర లంఘన్ కోటను జయించడం జరిగింది సార్. ఈ లంఘన్ కోట ఎవరిదంటే హిందూ షాహీ రాజులు. ఇప్పుడే మాట్లాడిన వైహింద్ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి హిందూ షాహీ వాళ్ళకి సంబంధించిన కోటే లంఘన్ కోట. మొట్టమొదటిసారిగా లంఘన్ కోట మీద దాడి చేశాడు సార్. ఈ గజనీ మహమ్మద్ మొత్తం 17 సార్లు దండయాత్రలో 2వ దండయాత్ర 1001లో చేశాడు. 1001లో ఎక్కడ చేశారు? వైహింద్ ప్రాంతాన్ని, దీన్ని ఉదభాండాపురాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి హిందూ షాహీ రాజైనటువంటి జయపాలుని, వెరీ 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 ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జయపాలుడిని ఓడించడం జరిగింది. దీంతో అవమాన భారం తట్టుకోలేక జయపాలుడు మరణించడం జరిగింది. వెంటనే జయపాలుడు తన తండ్రి అయినటువంటి జయపాలుని ఓడించినటువంటి గజనీ మహమ్మద్ మీద ఖచ్చితంగా నేను గజనీ మహమ్మద్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆనందపాలుడు రాజ్యానికి వస్తాడు. అంటే ఆనందపాలుడు సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. మొత్తానికి జయపాలుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు సార్. మళ్ళీ చెప్తున్నా, ఈ 1001లో జయపాలుతో యుద్ధం జరుగుతుంది. ఆ వైహింద్ ప్రాంతాన్ని ఆక్రమించేసి జయపాలుడిని ఆక్రమించంటే మళ్ళీ రాజ్యంగా పరిపాలించారు సార్. జస్ట్ ఆక్రమించి జయపాలుని యుద్ధంలో చంపడం. జయపాలుడు ఓడిపోతాడు, ధనాన్ని దోచుకుంటాడు. ఈయన పని దోచుకోవడమే కదా. వెంటనే జయపాలుడు ఏం చేస్తాడంటే అవమానభారంతో చనిపోతాడు. తన కుమారుడైనటువంటి ఆనందపాలుడు రాజ్యానికి వస్తాడు. ఎలాగైనా గజనీని ఓడించాలి, మా నాన్న చావు కారణమైనటువంటి గజనీని ఓడించాలని పట్టుదలతో ఆనందపాలుడు రాజ్యానికి వస్తాడు సార్. వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత దాడులు 1005 గుర్తుపెట్టుకోండి.
1005వ సంవత్సరంలో, మళ్ళీ చెప్తున్నా సార్ 1005 భటిండా ప్రాంతాన్ని ఆక్రమించాడు. భటిండా సార్ ఇప్పుడే మాట్లాడినా. భటిండా అనేది పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రానికి, మన దేశంలో ఉన్న పంజాబ్ ప్రాంతానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న ఒక ప్రాంతమే భటిండా. ఈ భటిండా ప్రాంతాన్ని ఏమంటామంటే సర్హింద్ అంటాం సార్. సర్హింద్ అంటాము సార్. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. భటిండా, సర్హిందో, వైహిందో, ఉదభాండాపురం, రేవార్, అలోర్, బ్రాహ్మణాబాద్. ఇక పేరు కన్ఫ్యూజ్ పడతారు నాకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. 1005వ సంవత్సరంలో భటిండా ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. తర్వాత దాడి 1006వ సంవత్సరంలో కలంజర్ కోటను ఆక్రమించడం జరిగింది సార్. పంజాబ్లో కలంజర్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్, అక్కడ ఒక దేవాలయం ఉంది సార్. దాని దేవాలయం పేరు జ్వాలాముఖి దేవాలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 1006వ సంవత్సరంలో కలంజర్ దగ్గర ఉన్నటువంటి నాగర్కోట్ అంటాం దాన్ని. నాగర్కోట్. ఈ నాగర్కోట్ ఎక్కడుందంటే పంజాబ్ ప్రాంతం దగ్గర ఉంది సార్. పంజాబ్ ప్రాంతం. యాక్చువల్గా కలంజర్ కోట అనేది మళ్ళీ బీహార్లో కూడా ఉంది. మళ్ళీ ఆ కలంజర్ కోట కాదు. మీకు కలంజర్ కోట అంటే మళ్ళీ శేర్షా సూరి గుర్తుకొస్తాడు, అది మళ్ళీ మాట్లాడతా సార్. ఇక్కడ కలంజర్ అనేటువంటి ప్రాంతం వేరు, పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఈ కలంజర్ ప్రాంతం దగ్గర ఒక నాగర్కోట్ అనేటువంటి ఊరు ఉంటుంది. ఆ నాగర్కోట్లో ఉన్న దేవాలయం పేరు ఏంటంటే జ్వాలాముఖి దేవాలయం. ఆ జ్వాలాముఖి దేవాలయాన్ని కూడా 1006లో ధ్వంసం చేస్తాడు. 1006వ సంవత్సరంలో సార్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ దండయాత్ర ఏంటంటే 1008. అందరూ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఒక యుద్ధం ఉంది, దాని పేరు వైహింద్ యుద్ధము. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. వైహింద్ యుద్ధము సార్. వైహింద్ యుద్ధము ఎందుకంటారు మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. వైహింద్ యుద్ధము ఎవరి మధ్య జరిగింది చూద్దాం. 1000వ సంవత్సరంలో హిందూ షాహీ రాజ్యానికి సంబంధించిన లంగన్ కోటను ఆక్రమించాడు. 1001లో హిందూ షాహీ రాజు అయినటువంటి జయపాలుని ఓడించాడు. దీంతో ఏం చేశాడంటే 1001లో జయపాలుడు రాజ్యం అంటే జయపాలుడు చనిపోయిన తర్వాత తన కుమారుడు ఆనందపాలుడు ఏం చేశాడంటే రాజు అయ్యాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. వీడి ఇన్స్టాల్మెంట్లో మహమ్మద్ గజ్నీ భారతదేశం మీదకి ఇన్స్టాల్మెంట్లో దండయాత్ర వస్తున్నాడు. చూడండి సార్, ఇన్స్టాల్మెంట్ ఏంటంటే ఒక సంవత్సరం చూసుకుని అట్లా వస్తున్నాడు కదా. ఎలాగైనా ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఖచ్చితంగా వీడిని ఓడించాలా అని కంకణం కట్టుకున్నాడు ఆనందపాలుడు. ఇందులో భాగంగా ఆనందపాలుడు ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ రకాల రాజ్యాలతో ఏం చేశాడంటే ఒప్పందం కుదుర్చుకుని వైహింద్ అనే ప్రాంతం దగ్గర ఒక కూటమిగా ఏర్పడ్డాడు. సార్ ఎవరెవరు ఈ కూటమిలో ఉన్నారంటే అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ కూటమిలో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు వైహింద్ రాజు ఎట్లా ఆనందపాలుడు ఉంటాడు. ఆనందపాలుడు ఎట్లా ఉంటాడు సార్? కలంజర్, చందేలా సార్. కలంజర్ ప్రాంతాన్ని చందేలు పరిపాలిస్తారు. అక్కడ మర్చిపోయిన ఒకటి చెప్పేదాడు. కలంజర్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారంటే చందేలులు. ఈ చందేలలో గండ చందేలు, విద్యాధర చందేల అని 2 రాజులు ఉంటారు. వీళ్ళు ఈ మన వైహింద్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనందపాలుడు సార్, మళ్ళీ చెప్తున్నా ఆనందపాలుడు. అదేవిధంగా కనోజ్ను పరిపాలిస్తున్నటువంటి కనోజ్ను ప్రతిహారులు పరిపాలిస్తున్నారట. ఈ కనోజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యపాలుడు ఎక్కడ ఈయన ప్రాంతం ఏంది? కనోజ్ను పరిపాలిస్తున్నటువంటి రాజ్యపాలుడు. కలంజర్ను పరిపాలిస్తున్న చందోల వంశానికి సంబంధించినటువంటి గండ విద్యాధరుడు. 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. వీళ్ళందరూ ఇంకా ఒకటి ఏంటంటే కక్కర్లు సార్. కక్కర్లు అంటే ఎవరంటే మీరు కక్కర్లు ఎక్కడ గుర్తుకొస్తారంటే గోరీ మహమ్మద్ దగ్గర వస్తారు సార్. గోరీ మహమ్మద్ని ఈ కక్కర్లే లాస్ట్కి ఏం చేస్తారంటే చంపేస్తారు. అంటే గాయపడేటట్టు చేస్తారు. ఆ గాయపడిన తర్వాత ఆయన చనిపోతాడు. గోరీ మహమ్మద్ మరణానికి కారణం ఏంటంటే కక్కర్లు. వీళ్ళు వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆటవిక తెగ. ఈ కక్కర్లు కూడా ఏం చేస్తారంటే ఈ వైహింద్ యుద్ధంలో పాల్గొంటారు. వీళ్ళందరినీ కూడగట్టుకుని జయపాలుడి యొక్క కుమారుడు అయినటువంటి ఆనందపాలుడు ఏం చేస్తాడంటే 1008వ సంవత్సరంలో
యుద్ధానికి రమ్మంటాడు, యుద్ధానికి వస్తాడు. వస్తే వైహింద్ ప్రాంతంలో యుద్ధం చేస్తే ఆనందపాలుడు ఓడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీని దాటికి తట్టుకోలేక వైహింద్ ప్రాంతాన్ని వదిలేసి వీడు అనగా జయపాలుడు కొడుకైనటువంటి ఆనందపాలుడు వీడు ఇన్స్టాల్మెంట్లో భారతదేశం దండయాత్ర సాగిస్తాడు. నేను ఒక్కనే ఈ వైహింద్ దగ్గర ఉంటే, ఎందుకంటే వాయువు భారతదేశంలో వాడి పని ఏమిలే ధనాన్ని దోచుకోవడమే కదా, ఎందుకు ఈ సమస్య అని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఒక నూతన నగరానికి మారిపోయింటాడు. ఎవరు? ఆనందపాలుడు. ఆ నగరం పేరు ఏం పేరంటే నందనం. సార్ నందనం అనేటువంటి నూతన నగరం ఎవరిదంటే ఆనందపాలుడి యొక్క రాజధాని. సార్ ఆల్రెడీ వైహింద్ ఉంది కదంటే, వైహింద్ వాయువు భారతదేశంలో ఉంది, కొంచెం దూరంగా నందనం అనే ప్రాంతంలో రాజధాని చేసుకుంటాడు. అయినా వైహింద్ దగ్గర యుద్ధం అంతా కలుసుకుని అందరినీ ఓడిచేసి మళ్ళీ ఆనందపాలుడి యొక్క రాజధాని అయిన నందనంలోకి కూడా పోయి, ఎలా నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకున్నా, నిన్ను వదిలేద్దాం అనుకుంటే నువ్వేం చేస్తావు, అందరినీ కూడగట్టి నా మీదకి వస్తావా అని చెప్పి నీ మళ్ళీ ఇంకో రాజధాని కొత్త రాజధాని నందనంలోకి కూడా వెళ్తానని చెప్పి నందనంలోకి వెళ్ళి అక్కడ కూడా వాటిని ఓడించడం జరిగింది. ఓడిస్తే అసలు ఆనందపాలుడు ఏం చేస్తాడంటే ఈ గజనీ మహమ్మద్ ధాటికి భయపడిపోయి పారిపోవడం జరుగుతుంది యుద్ధభూమి నుంచి. ఈ విధంగా గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి ఒక్కొక్క దండయాత్ర సాగించుకుంటూ వస్తూ ఉంటాడు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ఒకటే రోజుకు రావు, అవసరంలా జస్ట్ గుర్తుపెట్టుకోండి. జ్వాలాముఖి దేవాలయము, భటిండా ఆక్రమణ గుర్తుపెట్టుకోండి. భటిండా 1005. సార్ నాగర్కోట్ దేవాలయం అంట జ్వాలాముఖి దేవాలయం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సార్ 1008 తర్వాత దండయాత్ర 1012వ సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది? స్థానేశ్వర్ మీద జరిగింది. సార్ చరిత్రలో అద్భుతమైన ప్రాంతం స్థానేశ్వర్. దీన్ని తరైన్ అని కూడా అంటారు. సార్ మళ్ళీ మాట్లాడదాం. స్థానేశ్వర్ యుద్ధాలు మహమ్మద్ గోరీకి 3వ పృథ్వీరాజ్కు మధ్య జరిగిన యుద్ధాలు అవి. ఈ స్థానేశ్వర్ ప్రాంతంలో చక్రేశ్వర ఆలయం ఉంది. చక్రేశ్వర ఆలయం, ఈ చక్రేశ్వర ఆలయం స్థానేశ్వర్ అనే ఊరిలో చక్రేశ్వర ఆలయం ఉంది. చక్రస్వామి దేవాలయం కూడా దాన్ని చక్రేశ్వర చక్రస్వామి. ఆ చక్రస్వామి దేవాలయాన్ని కూడా 1012వ సంవత్సరంలో దోచుకోవడం జరిగింది. సంవత్సరాలన్నీ అవసరంలే, కానీ నేనైతే మీకు ఎగ్జామ్ హాల్లో ప్రతిదీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో డెప్త్గా అడిగాడు అనుకో. ఒకసారి గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి దండయాత్ర సాగించినప్పుడు వరుస క్రమంలో పేర్చండి అంటాడు. ఏ ప్రాంతాల మీద మొదటిసారిగా దాడి చేశాడు. ఒకసారి అట్లాంటప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు ఎవరూ చేయలేదు సార్. అందులో చేసేది 5 to 10%. వాళ్ళలో మనం ఉండాలంటే ప్రతిదీ ఇంపార్టెంటే. 1012లో చక్రేశ్వర ఆలయం దోచుకుంటాడు. సార్ 1015వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ను దోచుకుంటాడు. జమ్మూ కాశ్మీర్ మీదకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి దాడులు జరుపుతాడు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తుంటారంటే కర్కోటక వంశం పరిపాలిస్తూ ఉంటుంది. సార్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తుంటారంటే కర్కోటక వంశం పరిపాలిస్తూ ఉంటుంది. కర్కోటక వంశం మీద కూడా దాడి జరిపి జమ్మూ కాశ్మీర్ను కూడా, అంటే జమ్మూ కాశ్మీర్ మీద కూడా దాడులు జరుపుతాడు 1015వ సంవత్సరంలో. 1కి 2 సార్లు జాగ్రత్తగా చదివితే వస్తుంది సార్. తర్వాత 1016వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని మధురా ప్రాంతం మీద కూడా దాడులు జరుపుతాడు. దానితో పాటుగా 1018వ సంవత్సరంలో ఒరే కనోజ్ రాజు అయినటువంటి ఒరే రాజ్యపాల, నీకు ఆల్రెడీ 1008వ సంవత్సరం వైహింద్ యుద్ధంలో వాడిని ఓడించినానని చెప్పినాను. మళ్ళీ నువ్వు సైలెంట్గా లేకుండా మళ్ళీ ఏం చేస్తావు, నా మీద దాడులు జరపడానికి పూనుకుంటున్నావు అని చెప్పి 1018వ సంవత్సరంలో మళ్ళీ కనోజ్ ప్రాంతాన్ని సంబంధించి పరిపాలిస్తున్నటువంటి ప్రతిహార రాజు, సార్ వారి పేరు రాజ్యపాల. ఇవన్నీ కూడా బాగా బ్రెయిన్లో ఫీడ్ చేసుకోండి. కనోజ్ ప్రాంతాన్ని ప్రతిహార రాజు పరిపాలిస్తున్నాడు. ప్రతిహారుడు, ఆ రాజు పేరు ఏం పేరు? రాజ్యపాల. రాజ్యపాల వాడి దాడులు తట్టుకోలేక ఈ రాజ్యపాల అనేవాడు ఇంకొక నగరంలోకి, ఈయన కూడా ఇంకో నగరంలోకి రాజధాని మార్చేటాడు. దాని పేరు బరి అంట. బరి రాజధాని నగరం. ఆ నగరాన్ని కూడా దోచుకుంటాడు. వీరి పని ఏమిలే, ఇన్స్టాల్మెంట్లో రావడం, భారతదేశంలో ఉన్న రాజధాని ప్రాంతాల్లో ఇవ్వడం, ఎక్కడో తన ధనాలు దొరుకుతాయి తీసుకుని వెళ్ళిపోవడమే. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా గడగడలాడించిన పరిస్థితి. ఎందుకోసం అంటే వస్తాడు, ధనాన్ని దోచుకుంటాడు, పారిపోతాడు. ఇది వాని పని. ఈ విధంగా కనోజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ప్రతిహారులో రాజ్యపాలుడి మీద కూడా దండయాత్ర సాగించాడు. సార్ రాజ్యపాలుడి మీదకి 2 సార్లు ఆనందపాలుడు కూడా ఉన్నాడు కదా. సార్ ఇంకోటి ఏమంటే ఆనందపాలుడికి ఒక కుమారుడు ఉంటాడు. ఈ వైహింద్ యుద్ధంలో ఏం చేస్తారంటే, వైహింద్ యుద్ధంలో ఆ కుమారుడు కూడా చంపేస్తాను. కుమారుడు సరే అంత చెప్తే ముందు త్రిలోచన పాలుడు అంటాం, వాడిని ఒకసారి ఇన్స్టాల్మెంట్ వాడిస్తాడు. అన్నీ కూడా ఇవేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ కొద్ది గుర్తుపెట్టుకోండి. పాలు, జయపాలుడు, ఆనందపాలుడు, మహిపాలుడు, త్రిలోచన పాలుడు ఇవన్నీ వచ్చినాయంటే ఖచ్చితంగా గజనీకి వీళ్ళకి సంబంధం ఉందని గుర్తుపెట్టుకోండి.
సార్ ఈ రాజ్యపాలుడు అనేవాడు ప్రతిహార రాజు కనౌజ్ను ఆక్రమించాల కనౌజ్ ప్రాంతం మీద దాడి జరిపి వాళ్ళ రాజధాని అయిన బరీ నగరాన్ని కూడా ధ్వంసం చేసుకుంటాడు. బరీ నగరాన్ని దోచుకుంటాడు. 1018 అతి అద్భుతమైన యుద్ధం, ప్రపంచ చరిత్రలో అందరూ గుర్తుపెట్టుకునే యుద్ధం. 1000 వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 1025, 26 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిందని నమ్ముతారు అందరూ. ఇది ఎన్నోసారి దాడి అంటే 16వసారి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహమ్మద్ గజనీ మహమ్మద్ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర సాగిస్తే 17 సార్లు దండయాత్రలో 16వ దండయాత్ర వెరీ 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 ఇంపార్టెంట్. 16వ దండయాత్ర 1025, 26 మధ్య కాలంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సోలంకి వంశానికి సంబంధించిన మొదటి భీమరాజు అంటారా. ఆ మొదటి భీమరాజు పాలనా కాలంలో ప్రభాస్ అనేటువంటి ప్రాంతంలో ఇది ఊరి పేరు సార్. ప్రభాస్ అనే ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. ప్రఖ్యాతిగాంచినటువంటి సోమనాథ దేవాలయం ఉంది సార్. ఈ సోమనాథ దేవాలయం అంట కొంతమంది చరిత్రకారులు రాశారు. సోమనాథ దేవాలయంలో 1000 మంది పూజారులు ఉంటారంట. గ్రహణం రోజు దేశ నలుమూలల నుంచి సోమనాథ దేవాలయం దగ్గరికి వస్తారంట. సోమనాథ దేవాలయం ఈశ్వరుని దేవాలయం. అక్కడ ఉన్నటువంటి శివలింగము గాలిలో తేలియాడుతుందంట. అంటే అది మరి చరిత్రకారులు అంటే అతిశోక్తిగా రాసిండొచ్చు కానీ మొత్తానికి మాత్రం చాలా ఫేమస్ అయిన దేవాలయం. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఎలాగైతే మన తిరుపతి గురించి మాట్లాడతామో అప్పుడైతే గుజరాత్ ప్రాంతంలో ఉన్న సోమనాథ దేవాలయం అద్భుత దేవాలయంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. గజనీ మహమ్మద్ తెలుసుకోవడము, సోమనాథ దేవాలయం మీద పడడము, సోమనాథ దేవాలయాన్ని తుదముట్టించడం, నిలబట్టం చేయడం, ధన ధాన్యాలను దోచుకుని వెళ్ళడం 1025, 26 ప్రాంతంలో జరిగింది. ఈ దాటిని తట్టుకోలేక అసలు వాడు వస్తున్నాడంటేనే గజనీ మహమ్మద్ వస్తున్నాడంటేనే ఈ సోలంకి రాజ్యానికి సంబంధించినటువంటి మొదటి భీముడు పారిపోవడం జరిగింది. వాడు వచ్చినాడంటే ఎలాగా ఓడిస్తాడు, ధనాన్ని ఎట్లా దోచుకుంటాడు, ఇక్కడ ఉండేది ఎందుకని చెప్పి ఆయన పారిపోవడం జరిగింది. ఈ విధంగా సోమనాథ దేవాలయం మీద దాడి జరుగుతానే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనగా రీసెంట్ సార్ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించి ఆయన చేతుల మీదుగా మళ్ళీ సోమనాథ్ దేవాలయం ఏమైందంటే పునఃప్రారంభించడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడో గజనీ మహమ్మద్ కాలంలో బాగా పేరున్నటువంటి సోమనాథ దేవాలయం ఆయన యొక్క దాడులతో పేరు మాసిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే చరిత్ర తెలుసుకున్నటువంటి కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే ఇట్లాంటి దేవాలయాల ఉనికి కాపాడడం కోసమే ఆ సోమనాథ దేవాలయాన్ని బాగు చేయడం జరిగింది. ఎవరు దీన్ని పునఃప్రారంభించారంటే భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సార్ ఇది 16వ దాడి సార్. మరి చిట్ట చివరి దాడి ఎవరు జరిపారంటే జాట్లు. వెరీ 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 ఇంపార్టెంట్. అది ఈ సోలంకి రాజైన మొదటి భీముడు పారిపోతే సోమనాథ దేవాలయాన్ని కోల్చుకోకుండా కొంతవరకు బాగా అడ్డుకట్ట వేసింది ఎవరంటే జాట్లు ఇప్పుడు కూడా ఉన్నారు సార్. పంజాబ్, హర్యానా, గుజరాత్ ఇట్లా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా పశ్చిమ భారతదేశంలో ఇప్పటికి కూడా వాళ్ళు ఉంటారు జాట్లు. మీరు పేరు వినే ఉంటారు జాట్లు. కొంతమంది మన రిజర్వేషన్ల కోసం జాట్ తెగకు సంబంధించిన వాళ్ళు పెద్ద పోరాటం కూడా జరిపారు 10 సంవత్సరాల కింద. అట్లాంటి జాట్లు ఈ జాట్లు ఏం చేశారంటే ఈ 16వ దాడి జరుగుతున్నప్పుడు బాగా పోరాటం జరిపారంట. అయితే కానీ సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. చివరి దాడి 1027వ సంవత్సరంలో జరిగింది. 17వసారి దాడి జరిగింది. ఆ 17వసారి జరుగుతున్న దాడిలోనే గజనీ మహమ్మద్ ఈ జాట్లు కొట్టిన దెబ్బకు యుద్ధంలో గాయపడినాడట. యుద్ధంలో గాయపడి ఆ గాయాల వల్ల ఆయన చివరి దశలో ఇబ్బందులు పాలయ్యాడు. తర్వాత 1030వ సంవత్సరంలో గజనీ ప్రాంతంలో తిరిగి వెనక్కి వెళ్ళి ఆ గజనీ రాజ్యంలో చనిపోవడం జరిగింది. గజనీ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఎప్పుడు 1030లో. సార్ రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు గజనీ చివరి దండయాత్రలో ఈ క్రింది ఏ తెగ వల్ల దాడుల వల్ల గజనీ మరణించాడని చరిత్రకారుల యొక్క నమ్మకం. జాట్లు సార్ కక్కర్లు అనేవాళ్ళు కూడా వస్తారు సార్. కక్కర్లు అనేవాళ్ళు గోరీ మహమ్మద్ చంపిన తెగ కక్కర్లు. వాళ్ళు కూడా చంపిన దాడులు జరిపితే వీళ్ళు విల్లు బాణాలు వేయడం వల్ల గాయాలు పాలై లాస్ట్ చనిపోయాడంట.
అది గోరి మొహమ్మద్ కాలంలో మాట్లాడదాం. ఇక్కడ కక్కర్లు ఇక్కడ జాట్లు గుర్తుపెట్టుకోండి. గజిని, సరే ఎంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు. గజిని, సరే గజిని జాట్లు. ఇక్కడ చూడండి జా గుర్తుపెట్టుకోండి. గజిని మహమ్మద్ అనగానే జాట్లు గుర్తుకు రావాలా. మళ్ళీ చెప్తున్నా, గజిని మహమ్మద్ అనగానే జాట్లు గుర్తుకు రావాలా. ఈ విధంగా యామిని ఉద్దౌలా, అమీన్ మిల్లత్, షెహాన్ అనేటువంటి బిరుదులు కలిగి ఉన్నటువంటి గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి 17 సార్లు దండయాత్ర సాగిస్తూ భారతదేశంలో ఉన్న ధనాన్ని దోచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కనబడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఇది గజనీ మహమ్మద్ సంబంధించింది. సార్ మీకు ఇదంతా నేను చెప్పిన దాడులన్నీ దాదాపుగా 10 దాడులు ఉంటాయి. 10 దాడులు గుర్తుపెట్టుకోవాలంటే అన్ని అవసరం లే. మొట్టమొదటి దాడి లంగర్కోట గుర్తుపెట్టుకోండి. హిందూ షాహీ రాజులు వైహింద్ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ రాజధాని అంటే తర్వాత రాజధాని మార్చడం నందరం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బరీ నగరం గుర్తుపెట్టుకోండి. బరీ నగరం అంటేనే కనౌజ్ను పరిపాలిస్తున్న ప్రతిహారులు, వాళ్ళలో రాజ్యపాలన గుర్తుపెట్టుకోండి. 1025-26 మధ్య కాలంలో 16వ దాడి గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ సోమనాథ దేవాలయం, దాని జాట్లు బాగా అడ్డుకట్ట వేశారు. కానీ మొదటి భీమరాజు పారిపోవడం జరిగింది. 17వ దాడి చిట్ట చివరి రాజు జాట్లతో పోరాటం జరుపుతూ గాయాలు పాలవడం, 1030లో చనిపోవడం జరిగింది. ఇది గజనీ మహమ్మద్కి సంబంధించినటువంటి దాడుల యొక్క చరిత్ర. ఇంకా ఉంది సార్, మరి గజనీ మహమ్మద్ దాడులు చేసిన తర్వాత మనందరికీ తెలుస్తుంది, భారతదేశంలో రాజ్య స్థాపన కోసం రాలేదు, రాజ్యాన్ని స్థాపించరా. భారతదేశం మీద దండయాత్ర సాగించిన అరబ్బులు స్థాపించరా. తురుష్క సామ్రాజ్యానికి సంబంధించిన తురుష్క వంశానికి సంబంధించినటువంటి గజనీ మహమ్మద్ సామ్రాజ్యాన్ని స్థాపించినట్టు ఆయన లేదు. కేవలం ధన సంపాదన కోసమే, కేవలం ఆయన ధనాన్ని దోచుకోవడం కోసమే వచ్చాడు. మరి ఈయన మన భారతదేశం మీదకి వచ్చినప్పుడు ఈయనతో పాటుగా 3 చరిత్రకారులు వచ్చారు. 3 కవులు ఈయన ఆస్థానంలో ఉన్నారు. ఆ 3 గురించి బిట్లు లేకుండా ఎగ్జామ్ హాల్లో ఉండదు. సార్ ఇది 20% అడుగుతాడు నేను చెప్పిన రాజకీయ చరిత్ర. సోమనాథ్ దేవాలయం ఇంపార్టెంట్, కానీ 80% బిట్లన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి వాళ్ళ రచనలు, వాళ్ళ కవులు, వాటి మీద అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ సార్, అది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం, బాగా గుర్తుపెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.